జీవితంలో మార్పులు తీసుకొచ్చే గుప్త రహస్యాలు. జీవితంలో నిజమైన మార్పు ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమవుతుంది. మీరు మీపై నమ్మకాన్ని పెంచుకుంటే ఏ సమస్యను ఎదుర్కొన్నా దాన్ని జయించడం మీకు సులభం అవుతుంది. మనస్సులో సానుకూల ఆలోచనలు పెంచండి. మనసు పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యం. సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని ప్రేరేపిస్తాయి మరియు మంచి మార్పులకు దారితీస్తాయి. సమయాన్ని విలువైన దిశగా ఉపయోగించండి. మీ సమయాన్ని క్రమబద్ధీకరించి ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మార్చడం ముఖ్యమైనది. సమయం మళ్లీ తిరిగి రావడం లేదు, కాబట్టి దాన్ని సరిగ్గా వినియోగించాలి. మీ పాత అలవాట్లను మార్చండి. పాత అలవాట్లు మరియు ఆలోచనలు మనల్ని ఇరుక్కొల్పుతాయి. కాబట్టి కొత్త మార్గాలను అన్వేషించడం మరియు కొత్త దృక్కోణాలను అంగీకరించడం జీవితంలో మార్పును తీసుకువస్తుంది. మీ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండండి. మీ వ్యక్తిత్వం మరియు జ్ఞానం పెరగడానికి మంచి సంబంధాలు చాలా అవసరం. మంచి మిత్రులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం మనకు శక్తినిస్తాయి. పొదుపు మరియు సహాయం చేసేవారు ఎప్పుడూ విజయవంతంగా ఉంటారు. సహాయం మరియు దానధర్మం చేయడం మనం పొందే ఆనందం కంటే ఎక్కువది. ఇతరులకు సహాయం చేయడం, వారి అవసరాలను తీర్చడం మన స్వీయాభివృద్ధికి దారితీస్తుంది. మీ ఆరోగ్యాన్ని మరియు శరీరాన్ని చూసుకోండి. మీ శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మీ శక్తిని పెంచుతుంది, తద్వారా మీరు మరింత ఉత్పాదకంగా ఉంటారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి. ప్రతి నష్టాన్ని లేదా ఇబ్బందిని అది మీకు కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం అని భావించండి. ఈ దృక్కోణం మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఉండటం, ఆలోచనలు నియంత్రించుకోవడం ద్వారా మీ మనస్సును శక్తివంతంగా మారుస్తుంది. ఇది జీవితంలో శాంతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు నవ్వు, జీవితాన్ని ఆనందంగా మార్చుకోండి. నవ్వడం అనేది మనసుకు శక్తినిచ్చే అద్భుతమైన సాధన. నవ్వు మనల్ని స్వచ్ఛంగా, సుఖంగా మరియు ప్రేరణతో నింపుతుంది. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్రతి కొత్త వీడియోను నోటిఫికేషన్ల ద్వారా పొందగలుగుతారు. మా వీడియోలు మీకు ఇష్టమైనవిగా ఉంటే దయచేసి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో షేర్ చేయండి. మీ మద్దతుతో మనం మరింత ఉత్తమమైన కంటెంట్ అందించగలుగుతాం. ధన్యవాదాలు.